ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేది డిస్కస్ చేయడానికి చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ల్యాండ్ కవరు మనకు ఎక్కడైతే మీ భూమి ఉందో అది ఒక దగ్గర చూసుకోవాలి. అదేవిధంగా హిస్టరీ ఒక దగ్గర చూసుకోవాలి. అన్నీ ఒక దగ్గర కంబైన్ చేస్తే దానికి ఎలా బెటర్‌నెస్ ఉంటుంది, డూప్లికేషన్స్ ఎలా అవాయిడ్ చేసి క్రైటీరియాస్‌కి వెళ్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పర్టికులర్ ఫార్మర్‌లో చూసుకున్నప్పుడు పర్టికులర్ ఎక్స్‌వైజెడ్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో మీన్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన పర్టికులర్ ఫార్మర్ ఆటోమేటిక్గా ఈ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ కవర్ ఎక్కడెక్కడ ఉందో ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవడం అనేది ఇక్కడ గమనించాం. సో నెంబర్ అనేది గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ మీ భూమిలో కూడా వస్తుంది, కాకపోతే జిఎస్ ల్యాండ్ కవర్ ఉండదు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ డ్రాఫ్ట్ కంటే ఓవర్గా ఎంట్రీలోకి రావడం, దానికంటే తక్కువ రావడం, మిస్ అవ్వడం ఎంటిటీస్ అనేది ప్రీవియస్ డిస్కషన్లో అనేది మనం చూసాం. వేరియస్ రీజన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం, జనరేషన్స్ ఫర్ హైరార్కీలో చూసుకున్నప్పుడు సటన్ హైరార్కీలో మిస్ అవ్వడం, ఆర్ఎస్ఆర్ నుంచి చూసుకున్నప్పుడు కరెంట్ వరకు చూసుకున్నప్పుడు ఆ రిలేషన్స్ ఎలా ప్రాసెస్ అవుతూ వస్తున్నాయి అనేది కొద్దిగా గమనించినప్పుడు అది ఎలా వస్తుందని చూసుకోవాలి. ఇది ఒక రకంగా మనం గమనిస్తాం. రెండో విధంగా మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఆర్ఎస్ఆర్ నుంచి చూసుకొని ఇక్కడ ఈసీ రిపోర్ట్ చూసినప్పుడు నీకు ఈసీ ఓకే తెలిస్తే అట్లా లేదనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ని సర్వే నెంబర్ ఊరు మనం ఫిల్ చేసుకో, మనం ఏ హిస్టరీ కింద ఉండే జిఎస్ ల్యాండ్ కవర్ ఆర్ఎస్ఆర్ ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అంటే ల్యాండ్ కవర్కి సంబంధించి హిస్టరీ జనరేట్ అయ్యి ఉండే ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ నువ్వు డిస్టిక్ లెవెల్లోకి వెళ్ళి చేసుకున్నావు అంటే తాలూకు లెవెల్లో చేసుకున్నావు, అది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ చూసుకున్నప్పుడు వస్తుంది. ఇక్కడ నీకు ఏమవుతుంది, ఇది ఒక డేటా మెయింటెనెన్స్ వస్తుంది, ఇది ఒక డేటా మెయింటెనెన్స్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాడు, పేమెంట్ కాబట్టి ఇన్క్రిప్షన్ డిక్రిప్షన్ మెకానిజమ్స్లో డేటా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఈ సైట్లో చూసుకున్నప్పుడు డిఎస్3 లెవెల్లో డేటా అనేది బ్యాక్ ఎండ్కి పాస్ చేస్తాడు. పాస్ చేసి ఆ డేటా వచ్చేసి రిటర్న్ బ్యాక్ చేసి ఆ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి గెట్ బ్యాక్ అవుతుంది. ఇది డిఎస్ లెవెల్ క్రిప్టో అనాలిసిస్. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే డేటాని సర్టన్ లెవెల్లో ఇన్క్రిప్ట్ చేసి ఆ డేటాను వచ్చేసి సర్వర్ పాస్ చేయడం, ఆల్గారిథం బేస్ చేసుకొని పబ్లిక్ ప్రైవేట్ కీస్ ద్వారా హ్యాండిల్ చేసి డేటాను మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసుకోవడం అనేది ప్రాసెస్లో ఉంటుంది. ఇదంతా చూసుకొని తెలుసుకునే దానికి నాకు తెలిసి మధ్యవర్తులకు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు రైతుగా వెళ్ళి అవన్నీ చూసుకునేది చేసుకుని రూ. 10 ఆ ఛార్జీలకి ఆ అన్నానికి అది ఇది చూసుకుంటే ఒక 500 1000 వాదింకొని 4 రోజులు తిరిగి ఎందుకని చెప్పి తలకాయ నొప్పి అనేది నేను కొద్దిగా గమనించిన ఎక్స్పీరియన్స్ నా వరకు. మోస్ట్లీ ఇదే ఎక్స్పీరియన్స్ చాలామంది గమనించుంటారు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, ఈ రెండింటిని కంబైన్ చేసి డేటా చూడడం వల్ల మనకి ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉంది ఆల్రెడీ ఈ 443 నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయింది. ఓకే, నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఓకే ఇక్కడ 443 అనేది రిజిస్ట్రేషన్ ఉంది. ఈ ల్యాండ్ కవర్ వచ్చేసి ఫీల్డ్ ఎక్కడ ఎగ్జిస్టింగ్లో ఉంది, ఈ ల్యాండ్ కవర్ ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఓకే, బాగుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది గెట్ బ్యాక్ చేయగానే ఇది ఏ ల్యాండ్ కవర్కి సంబంధించిన ల్యాండ్స్ వచ్చేసి మండలాలకు సంబంధించిన పర్టికులర్ ల్యాండ్ కవర్ని హిస్టరీ డాక్యుమెంట్ ఏదైతే ప్రిపేర్ చేస్తుంటారో ఎన్ని కింద ఉంది, ఏది ఈ టైం నుంచి టైం దాకా ఓకే ఏం జనరేట్ అయింది, ఇది డాక్యుమెంట్ నెంబర్ అని జరిగింది. ఓకే, నాకు ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు, అది బెటర్, చాలా ఇంకా డీటెయిల్గా కావాలి. గెట్ బ్యాక్ చేయగానే సేమ్ డీటెయిల్స్ వచ్చేసి 443 మనకి ఇక్కడ దీనికి సంబంధించిన హిస్టరీ డైక్లాన్ నుంచి ನಾವು చూసుకొని కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందంటే హైరార్కీ వైజ్ చూసి అమౌంట్ పే చేసుకుని మార్చుకున్నవి ఉంటాయి. మిగతా వాళ్ళకి హిస్టరీ ఉండదా, ఉంటుంది. కాకపోతే వచ్చేసి వాళ్ళ జనరేషన్స్ వైజ్ తెలుసుకోలేకపోవడం, ఈ సిస్టమేటిక్ అప్రోచ్ వచ్చేసి ఫాలో అవ్వలేకపోవడం వల్ల చాలామంది ఫార్మర్స్ కానీ అవన్నీ వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ సరిగా ఉండకపోవడం కానీ ఉన్నవి కూడా వచ్చేసి అక్కడ లేకపోవడం కానీ జనరేషన్స్ వైజ్ ఇప్పుడు డైక్లర్లో పేర్లు ఉంటాయి. ఇప్పుడు కరెంట్ చూసుకున్నప్పుడు ఆ ఫ్లో అనేది మనం గమనిస్తూ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు
4-5 జనరేషన్స్ మారిపోయి 250 years కంప్లీట్ అయిపోయింది. 4 జనరేషన్స్ మారిపోయినప్పుడు అదంతా ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలన్నప్పుడు యాజ్ ఫర్ అదర్స్ ద్వారా మనం వచ్చేసి అప్రోచ్ అవ్వాలనుకున్నప్పుడు ఆర్టీ యాక్ట్ అనేది ఇప్పుడు మన డీటెయిల్స్ ఎలా వచ్చున్నాయి ఎలా ఫ్లో వెళ్ళిందని చూసుకోవాలంటే ఆర్టీ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం అప్లికేషన్ వస్తుంది. కాకపోతే ఎన్ని రియల్గా వర్క్ అవుతాయంటే ఐ థింక్ నేను అంత అనుకోను, అంత రియల్గా వర్క్ అవ్వద్దని కొద్దిగా అంత గమనించను. ఇవి వచ్చేసి డేటా మనం చూసుకున్నప్పుడు గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ వచ్చేసి వారసత్వంగా తండ్రి నుంచి కొడుకు అనేది వెళ్ళింది. తర్వాత వచ్చేసి ఈ నెంబర్ ఎంత డాక్యుమెంట్ నెంబర్ సోన్స్ నెంబర్ అనేది హిస్టరీ అనేది సో ప్లేస్లో వచ్చేసి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ ఏమైంది, ఈ హిస్టరీ అనేది ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అయింది. ల్యాండ్ కవర్ ఎక్కడుంది అనేది ఫీల్డ్ మీద తెలిసిపోయింది. ఇప్పుడు కరెంట్లో ఎవరు ఉన్నారనేది తెలిసిపోయింది. ఇది ఒక నెంబర్ తీసుకుని ఒకటి చూపించే బాగుందా, నాకు వేరేది కూడా చూపించండి, సేమ్ ఇదే విధంగా వేరేది చూపించండి అనేది ఇక్కడ కన్సర్ట్గా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఫార్మర్ అనేది మనం చూసాం యూస్ కేస్గా. ఎక్స్వైజెడ్ ఫార్మర్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫార్మర్ వచ్చేసి ఎక్స్వైజెడ్ ఫార్మర్ అనేది యూస్ కేస్గా మనం తీసుకున్నాం. ఇక్కడ గెట్ బ్యాక్ అయినప్పుడు ఇక్కడ నెంబర్ వచ్చేసి 439 అనేది గెట్ బ్యాక్ చేశాను. గెట్ బ్యాక్ చేసుకుంటే ఇక్కడ టోటల్ వచ్చేసి ముగ్గురు 3 రికార్డ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2011లో కొంత జరిగింది ఎవరిదో ఆ నెంబర్ కింద, 2018లో ఇంకొకటి జరిగింది. ఇప్పుడు ఈ ఫార్మర్కి సంబంధించిన హిస్టరీ అనేది ఉందా లేదనేది ఈ ఫార్మర్ నోటీస్ చేసుకోని తగ్గింది. ఇక్కడ వచ్చేసి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించిన ల్యాండ్ కవర్కి సంబంధించిన హిస్టరీ ఇక్కడ వారసత్వంగా గిఫ్ట్ కింద ఇచ్చారు అని చెప్పేసి ఉంది. బొమ్మ నుంచి ఇట్లా అరుణాకు వచ్చింది అన్నట్టు ఇక్కడ ఉంది గిఫ్ట్. ఇక్కడ 4 సరౌండింగ్స్ అది అట్లా ఇది ఒక ఇండికేషన్ లాగా ఉంది. ఇది డాక్యుమెంట్ నెంబర్, ఇది ఫైన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నారాయణమ్మ అనే ఒక ఆమె వచ్చేసి పోలయ్య అనే ఆయనకు వచ్చేసి ఇక్కడ అమ్మడం అనేది జరిగింది అనేది ఇక్కడ మనకు డీటెయిల్ ఇండికేషన్ ఉంది. ఇది వచ్చేసి 2011. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు డీటెయిల్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంది హిస్టారికల్గా అనేది గమనించవచ్చు. ఇక్కడ మీ భూమిలో చూసుకున్నప్పుడు ఈ జనరేషన్ ఉంది, సడన్గా మనిషి చనిపోయాడు, అది మళ్ళీ మార్చాలనుకున్నప్పుడు కొన్నిసార్లు పేర్లో మిస్ అయిన యూస్ కేసెస్ అనేది నేను కొద్దిగా గమనించాను. అంటే సపోజ్ 5 ఎకరాస్ కానీ ఉంటే 3 ఎకరాస్ మాత్రం ఎంట్రీలోకి రాసుకోవడం, ఎంట్రీలోకి ఉండడం, రిమైనింగ్ ఉన్నది వచ్చేసి మిస్ చేయడం. ఎందుకంటే అతను చనిపోయారు, కాకపోతే ల్యాండ్ ఉంది ఎగ్జిస్టెంట్లో, కాకపోతే అక్కడేమో మిస్ చేసిన యూస్ కేసెస్ అనేది నేను కొద్దిగా గమనించాను. ఓకే, అది బాగుంది. నువ్వు వచ్చేసి నీ డీటెయిల్స్ వచ్చేసి నువ్వే సపరేట్గా గెట్ బ్యాక్ చేసుకొని చూపిస్తున్నాము. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉందండి, ఈ డాక్యుమెంట్ వచ్చేసి నాకు చూపించు అని చెప్పేసి అనేసి ఈ డేటా మ్యాచ్ అవుతుందో తెలియాలి కదా. 491 బి, ఇక్కడ 491లో బి అనేది మనం ఇక్కడ సేమ్ అనేది రికార్డ్ అనేది గెట్ బ్యాక్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం గమనించాలి. 491లో బి, 491లో ద బి, 491లో బి వచ్చేసి ఫార్మర్ కింద ఉంది. మనం గెట్ బ్యాక్ చేసుకున్నాక ఏదైతే హిస్టరీ వచ్చేసి 2000 మధ్యలో ఉంది, డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2018లో జరిగింది. చూడు ఇక్కడ 498లో బి అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. డీటెయిల్స్ అనేది ఉంది. 11 డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 11993 అనే డాక్యుమెంట్ రెఫరెన్స్గా ఉంది. ఇక్కడ గెట్ బ్యాక్ చేయగానే దీనికి సంబంధించిన ఏదైతే హిస్టరీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇక్కడ జయరామయ్య అని పేరు, జయరామరాజు అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ జయరామరాజు తర్వాత వచ్చేసి అరుణాకు వచ్చేసి సేల్ డేట్ అమ్మడం ద్వారా అనేది మార్పు అనేది జరిగింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మనం చూసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి సర్వే నెంబర్ విలేజ్ వైజ్ వచ్చేసి ఇక్కడ బోత్ ల్యాండ్ కవర్కి సంబంధించి కరెంట్ అబ్స్ట్రాక్ట్లో ఉండే ల్యాండ్ కవర్, హిస్టరీ ఉండే ల్యాండ్ కవర్కి వచ్చేసి 2 కోఆర్డినేషన్ అనేది ఉండట్లేదు.
అంటే గెట్ బ్యాక్ చేసుకునే వెసులుబాటు అనేది లేదు. అదేవిధంగా వచ్చేసి ఫీల్డ్లో ఎవరెవరు సంబంధించిన స్ప్లిట్టింగ్ ల్యాండ్ కవర్ ఎగ్జిస్టింగ్లో ఉంది అనేది మాత్రమే ఇక్కడ 4 బౌండరీస్ మాత్రమే ఉంది. ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ లెవెల్‌లో ఆ బౌండరీ అనేది ఏ విధంగా ఉంది అనే ఇండికేషన్ అనేది హ్మ్, ఇక్కడుంది. ఇక్కడొచ్చేసి మీ భూమిలో లేదు. ల్యాండ్ హిస్టరీ మెయింటైన్ చేస్తున్న దగ్గర కూడా లేదు. ఇక్కడొచ్చేసి ఓన్లీ ఇక్కడ సరౌండింగ్స్ ఎవరున్నాయో వాళ్ళ పేర్లు మాత్రం రాస్తున్నారు. బౌండరీస్ ఏమేమి ఉంది, నార్త్ ఎవరు ఉంటున్నారు, సౌత్ ఎవరు ఉంటున్నారు, తర్వాత నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఈ 4 సరౌండింగ్స్ తీసుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు అనేది ఇండికేషన్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది రియాలిటీ కల్టివేటర్ అది ఇది చేసేటప్పుడు ట్రాక్టర్ హద్దులు అది ఇది జరుపుకుంటూ వచ్చి పది గెనాలు మార్చి పది సిచ్యువేషన్స్ వచ్చేసి నేను చాలాసార్లు చూసాను. చూసి ఒక 10 సంవత్సరాలు చూస్తే 5 జాములు 7 జాములు ముందుకు వచ్చి పరిదెంగుతూ ఉంటాయి కదా. అట్లాంటివి కొద్దిగా చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. వాట్ ఐ సీ దట్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, దాని కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇది డైరెక్ట్గా మనం చూసుకొని హిస్టరీ ఏదైతే ఉందో స్టాంప్స్ అండ్ హిస్టరీ మెయింటైన్ ల్యాండ్ కవర్స్ హిస్టరీ మెయింటైన్ చేస్తున్నది ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం ఫెచ్ బ్యాక్ చేయలేం. DS3 ఇన్క్రిప్షన్ అల్గారం యూస్ చేసుకొని ఈ డేటాను వచ్చేసి సర్వర్ పాస్ చేస్తే ముందుగా ఎన్క్రిప్షన్ చేసి ఆ డేటాను పంపిస్తూ ఉంటాడు. పర్టికులర్ విలేజ్ ఈ బండల్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. పాస్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి మన డేటా గెట్ బ్యాక్ చేసుకొని ఇక్కడ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫీజు చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చాలా ఇన్క్రిప్షన్ చేసి పరంగా రియాలిటీలో చూసుకున్నప్పుడు డూప్లికేషన్స్ అనేది అవి జరుగుతున్నాయని చెప్పి న్యూస్లో ఎక్కువగా వస్తున్నాయి. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఒకే నెంబర్ మీద ముగ్గురు నలుగురు ఎంట్రీలోకి తీసుకురావడం కానీ అట్లాంటివి అనేది డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇది డబల్ ల్యాండ్ కవర్ ఒకటే దాని ముగ్గురు నలుగురు రిజిస్టర్ మాది మాది అన్నట్టు ఎంట్రీలోకి తీసుకురావడం అట్లాంటి డూప్లికేషన్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి రీసెంట్ న్యూస్లో అనేది మనం కొద్దిగా గమనిస్తాం. ఇక్కడ మనం ఈ రెండింటిని కంబైన్ చేసి ఒకే ప్లేస్లోకి అనేది తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిందే కాకుండా అది ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం ఒక దగ్గర చూపించడం అనేది కూడా ఇక్కడ మనం చేసాం. ఇక్కడ ఇట్లా చేయడం వల్ల ఫార్మర్ లాగిన్లోనే ఫార్మర్ XYZ ఫార్మర్ లాగిన్ అవ్వగానే ఆ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ కవర్ నాట్ ఓన్లీ 1B అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక ఊరికి సంబంధించిన ల్యాండ్ కవర్ మాత్రమే ఇక్కడ ఎగ్జిస్టింగ్లో చూపిస్తుంది, అవునా కదా. కాకపోతే ఒక ఫార్మర్కి ఒక దగ్గర ఉంటుంది, అత్తగారు ఊరు అని చెప్పి ఇంకో తేడా ఉంటుంది, మామగారు ఊరు అని ఇంకో దగ్గర ఉంటారు, ఇంకో దగ్గర తీసుకుంటారు. ఫైనల్గా చూసుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెలుసుకోలేనప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు గ్రాండ్ ఫారెన్ ఎక్కడెక్కడ ఉంటాయి, చైల్డ్స్ వచ్చేసి తెలుసుకోలేకపోయినప్పుడు అన్నెసరిగా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోవడం అట్లాంటి ఇష్యూస్ అనేది కొద్దిగా గమనిస్తూ ఉంటాం. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ వెరీ డీటెయిల్ అండ్ డీప్ లెవెల్ డేటా మ్యాపింగ్ అప్రోచెస్ అని మనం ఇక్కడ గమనించాం. దిస్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్, నాట్ ఎనీ టార్గెట్. ఫైన్, థ్యాంక్ యూ, గుడ్ బై.